హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మాస్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 13 కుంకుమబర్ల నోము ఉద్యాపన ఎలా తీర్చుకున్నానో చూపిస్తానండి. ఈ నోము మనం రథసప్తమి రోజున కానీ శివరాత్రి రోజున కానీ పట్టుకోవాలి. పట్టుకున్న రోజునే కొంతమంది తీర్చుకుంటారు, కొంతమంది వీలు కాలేని వాళ్ళేమో తర్వాత మంచి రోజుల్లో తీర్చుకుంటారు నోము. అయితే ఈ నోము తీర్చుకోవడానికి 13 మంది పేరెంటాలు ఉండాలండి. మాకు ఇక్కడ మేము ఉండేది చెన్నై కాబట్టి మాకు పేరెంటాళ్ళు ఇక్కడ అవైలబిలిటీ ఉండరండి. అంటే మనం ఏ పూజ చేసినా ఇక్కడ వాళ్ళకి తెలీదు. ఇది తెలుగు వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఇక్కడ మేము ఉండే ఏరియాలో. అయితే మేమేం చేశానంటే సమ్మర్ హాలిడేస్‌కి అక్కడికి వచ్చినప్పుడు మా తోటికోడలు వాళ్ళ పుట్టింటి దగ్గర తీర్చుకున్నాను. అక్కడ సంతోషిమాత దేవాలయం ఉందన్నమాట. అక్కడ తీర్చుకున్నాను. అక్కడేంటంటే మొత్తం మా వాళ్ళందరూ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నాకక్కడ చేసుకోవడం వీలు పడింది. ఈ నోముకి మనం నోము తీర్చుకోవడానికి ఏం కావాలంటే 13 మందికి కూడా 13 జాకెట్ ముక్కలు, తాంబూలాలు, చెక్క కుంకుమ భరణి లేకపోతే వెండి కుంకుమ భరణి ఎవరి స్తోమత బట్టి వాళ్ళకండి. గాజులు, కుంకుమ భరణి నిండా కుంకుమ వేసి అందులో నల్ల పూసలు, లక్కజోడులు వేసి వాయినం ఇవ్వాలన్నమాట. ఈ పూజ మొత్తం స్టార్టింగ్ నుంచి మనం ఏంటంటే ఇక్కడ పంతులు గారు ఉన్నారు గుళ్ళో. పంతులు గారు అక్కడ వినాయకుడి పూజ చేస్తాం కదా, మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడి పూజ చేస్తాం. ఆ వినాయకుడి పూజ చేసిన తర్వాత గౌరీదేవి పూజ. గౌరీదేవి పూజ చేసిన తర్వాత అష్టోత్తరం చదువుతారు, లక్ష్మీ అష్టోత్తరం. అష్టోత్తరం చదువుకున్న తర్వాత మన 13 కుంకుమబర్ల నోము కథ ఆన్లైన్లో ఉంటుంది, లేకపోతే నోముల కథ పుస్తకాలు ఉంటాయి కదా, ఆ బుక్స్లో కూడా ఉంటుందన్నమాట. ఆ కథ చదువుకొని అక్షింతలు వదిలిపెట్టేసేయాలి దేవుడి దగ్గర. వదిలిపెట్టేసి ఇంకా మనకి పూజ అయిపోయినట్టే లెక్క అనమాట. తర్వాత మనం ఇంకా వాయనం ఇచ్చేసేయాలి 13 మందికి కూడా. ఈ పేరెంటాళ్ళందరూ కూడా మనం అమ్మవార్లతో సమానంగా భావించి వాళ్ళకి రావడమే పసుపు రాసి, కాళ్ళకి పసుపు రాసి, గంధం పెట్టి, కుంకుమ పెట్టి ఆహ్వానించాలి. ఆహ్వానించిన తర్వాత పేరెంటాళ్ళందరినీ కూడా కూర్చుంటారు, వాళ్ళు కూడా కథ అది వింటారనమాట. విన్న తర్వాత మనం లాస్ట్లో వాయనం ఇవ్వాలి. ఈ పూజ కోసం అండి నిజంగా అసలు ఎంత సంకల్పంతో చేసుకున్నానంటే నేను అంత సంకల్పంతో చేసుకున్నాను. మేము చెన్నై నుంచి ఆ ముందు రోజే వచ్చామన్నమాట. మా ఇంటికి వచ్చి మా ఇంటి తర్వాత మా ఇంటి కాడ నుంచి ఇప్పుడు మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా చాలా లాంగ్ ప్రాసెస్. అదంతా కొల్లేరు పొలాల్లో ఉంటుందన్నమాట. ఏలూరు దగ్గర అనమాట. మొండుకోడు అని విలేజ్. అక్కడికి వెళ్ళడం ఏంటంటే కొంచెం కష్టమే చెప్పాలంటే. నేను ఇంక అక్కడికి వెళ్ళి తీర్చుకోవాలి అనే సంకల్పంతో ఇంక అక్కడ చేసుకున్నాను. ఏ పూజ ఏ టైంలో ఎక్కడ తీరాలో అక్కడే తీరుతుందండి. నేను ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించలేదు. అక్కడికెళ్ళి నేను 13 కుంకుమ నోము తీర్చుకుంటానని ఎప్పుడు ఊహించలేదు. ఎప్పుడో ఒకసారి సరదాగా వెళ్ళాం విజిటింగ్‌కి అంతే. తర్వాత ఇక్కడ పేరెంటాళ్ళు ఇక్కడ దొరుకుతారా, అక్కడ దొరుకుతారా అని ఆలోచిస్తుంటే నేనే అన్నాను, నేనే అక్కడికి అవన్నీ తీసుకొని వచ్చేస్తానని చెప్పాను. సరే ఇంక వాళ్ళు కూడా ఓకే చేశారు. మా కన్నమ్మ అయితే చాలా సపోర్ట్ చేశారు, మా తోటికోడలు వాళ్ళ మమ్మీ. అంటే పేరెంటాళ్ళు ఇప్పుడు సిటీలో హలో అంటే ఫోన్ చేస్తే కాదండి. పల్లెటూరులో ఏంటంటే ఇంటికి వెళ్ళి ఆహ్వానించాలి. వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కుంకుమ నోమనేటప్పటికి ఎవరైనా వస్తారు. అలాగే 13 మంది పేరెంటాలను నా కోసం రెడీ చేసి పెట్టారు. పూజకు కావాల్సినవి కూడా చాలా వరకు అన్నీ రెడీ చేసి పెట్టారు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా బాగా జరిగింది పూజ కూడా. అంతమంది దగ్గర ఒక సరదాగా అక్కడే తీర్చుకోవడం నాకు చాలా తృప్తినిచ్చిందనమాట. నేను ఆ రోజైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వెదర్ కొంచెం లిటిల్ బిట్ హాట్‌గా ఉన్నా కూడా అవన్నీ అసలు నాకు అంత వేడి కూడా నాకు ఆ రోజు అనిపించలేదు. నా పూజ బాగా జరిగింది అన్న ఆలోచనే తప్ప వేరే ఆలోచన నాకేమీ రాలేదు. అలా గట్టి సంకల్పంతో చేసుకున్నానండి. మనం ఏ పూజ చేసినా, ఏ నోము తీర్చుకున్నా కూడా మంచి జరగాలని, మంచి జరుగుతుందని నమ్మి చేసుకుంటాం. అందుకనే ఇలాంటి నోములు, పూజలు ఎవరికైనా ఆనవాయితీ ఉన్నవాళ్ళైతే తప్పకుండా 13 కుంకుమబర్ల నోము తీర్చుకోండి. 13 కుంకుమబర్ల నోము సౌభాగ్యం కోసం చేసుకుంటామండి. యాక్చువల్లీ చాలామంది నోములు పట్టి తర్వాత మళ్ళీ మర్చిపోతారు. అంటే తీర్చుకోవచ్చులే ఇంకా టైం ఉంటుంది కదా అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదండి. మామూలుగా మనం ఏదైనా నోములు పట్టుకున్నప్పుడు వీలైనంత త్వరగా తీర్చుకుంటేనే మంచిది.
ఎందుకంటే తర్వాత మనమే మర్చిపోతాము. అయ్యో! ఉన్నదా నోము అని మనకు అనిపిస్తది. ఎప్పుడు పనులు అప్పుడే చేయాలి. ఎప్పుడు నోములు కూడా అప్పుడే తీర్చేసుకోవాలి. నాకైతే ఏదైనా నోముంటే నాకు మనశ్శాంతి ఉండదని నేను తీర్చేసుకోవాలి. 5 నోములు పట్టుకున్నాను నేను. 5 నోముల్లో ఇది ఐదో నోము. ఇదే కొంచెం బాగా డిలే అయిందనమాట. మిగతా 4 నోములు అప్పుడే తీర్చేసుకున్నానండి. ఏ రోజైతే పట్టుకున్నానో ఆ రోజే తీర్చేసుకున్నాను. మామూలుగా అయితే పేరంటాళ్ళు దొరకకపోవడం వల్ల అప్పుడు తీర్చుకోలేదు. పేరంటాళ్ళ కోసమే నాకు ఆలస్యం అయింది. ఆ రోజైతే పంతులు గారు నా చేత చాలా బాగా చేయించారు. అంటే మనం ఇంట్లో అయితే పంతులు గారు అవసరం లేదు. గుడిలో కాబట్టి చక్కగా ఆయన వినాయకుడి పూజ, గౌరీదేవి పూజ శాస్త్రోక్తంగా చేయించారనమాట. కథ చదివి అక్షింతలవి వదిలిపెట్టమని అన్నీ కూడా అంటే కొన్ని కొన్ని మనకు తెలియనివి కూడా బాగా చెప్పారు. ఇలాంటి నోముల విషయంలో పంతులు గారి సలహా గానీ, పెద్దవాళ్ళ సలహా గానీ తీసుకొని చేయాలండి. ఎందుకంటే నోము కదా! ఎక్కడ మిస్టేక్స్ చేసుకోకూడదు. అదిగో ఆవిడే మా కన్నమ్మ. ఆళ్ళక్కడ ఉండడం వల్లే నేను అక్కడికెళ్ళి చేసుకోగలిగాను. చాలా బాగా జరిగినియి కథ కూడా బాగా చెప్పాడాయనైతే. పంతులు చెప్తుంటే మనం చదువుకున్నా కూడా పంతులు గారు చెప్తుంటే కొంచెం ఆ ఫీల్ బావుంటది. ఆయన చేత చెప్పించుకొని చదివించుకున్నాం మేమైతే ఆ రోజు. చాలా జరిగిందండి పూజలు. ఎవరికైనా పూజలు ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అందులో 13 కుంకుమల నోమైతే చాలా స్పెషలు. ఎవ్వరికి ఆనవాయితీ ఉన్నా కూడా మిస్ చేసుకోకండి. శుభ్రంగా చేసుకోండి. మీ అత్తగారి ఆనవాయితీల ప్రకారం మనం చేసుకోవాలి. ఎవరెవరు అత్తగారులోకి ఆనవాయితీలు ఉన్నాయో అలా చేసుకోండి. బావుంటది నోము కూడా. ఎంత చేసినా కూడా లాస్ట్‌లో మనకి పేరంటాళ్ళందరూ దొరకాలి. మెయిన్ ఇదే. ఇగో లాస్ట్‌కి మనం వాయనం ఇచ్చే టైం అయిందనమాట. పేరంటాళ్ళకి వాయనం ఇచ్చేటప్పుడు ఒక పద్ధతి ఉంటదండి. మనం మన కొంగులోంచి అవతల వాళ్ళ కొంగుకి ఇవ్వాలి వాయనం. వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని 3 సార్లు అనాలి. ఈ వాయనం ఎవరికమ్మా అంటే గౌరీదేవికని వాళ్ళు చెప్పాలి. తర్వాత మనం కాళ్ళకి దండం పెట్టి అక్షింతలు వేయించుకోవాలనమాట. అప్పుడే మనం కరెక్ట్‌గా వాయనం వాళ్ళకిచ్చినట్టు లెక్క. అలా నాకు ఈ కొంగది వేసి ఇవ్వడం అనేది తెలీదు. అక్కడ వాళ్ళు చెప్పారనమాట. ఇలా కొంగు పైకి ఇలా వేసుకొని కొంగులోంచి కొంగుకి ఇవ్వాలన్నట్టుగా చెప్పారు. ఒక్కసారి ఆళ్ళకి వాయనం ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఆ జాకెట్ పీస్‌ని గానీ వాటిని ఏమి టచ్ చేయకూడదు. అలా కొన్ని నియమాలుంటాయి. అంటే మనం వాళ్ళకి వాయనం ఇచ్చినట్టు వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు లెక్క. అలా 13 మందికి మనం ఇలా వాయినాలు ఇచ్చేయాలి. అసలు వచ్చిన పేరంటాళ్ళందరూ కూడా చాలా జరిగిందని అందరూ చెప్పడమే. ఆ రోజు నాకు పూజ బాగా లేట్ అయింది. చెప్పాలంటే 12 లోపు ఇచ్చేయాలి. 12 లోపు ఇంకా అంటే నేను ఒక 11:00 అలా చేసేసుకుందాం అనుకున్నాం గానీ కుదరలేదు. మాకు ఇంట్లో చంటి పిల్లల వల్ల. పాపం నా కోసం వాళ్ళు అప్పటి వరకు భోజనం చేయకూడదు. ఆ పేరంటాళ్ళందరూ కూడా అలా వెయిట్ చేశారు. అంత సమ్మర్‌లో, అంత వేడిలో కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా అలా వెయిట్ చేశారు. అందరికీ తాంబూలాలు ఇచ్చేటప్పటికి కొంచెం లేట్ అయింది. ఇంకా ఇద్దరు రాలేదు. వాళ్ళకి కొంచెం దగ్గర వాళ్ళే కాబట్టి ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చామనమాట. అలా 13 మందికి ఇవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ఈ నోముల్లో గానీ, వ్రతాల్లో గానీ ఎటువంటి చిన్న మిస్టేక్ చేసినా మనకు పీకుతూ ఉంటది. ఏదో ఒకటి అయ్యో! అలా చేశామా అని. అందుకని ఏదున్నా ముందు రోజే అన్నీ చూసుకొని చేసుకోవాలి. ముందు రోజే ఇక్కడ సంతోషిమాత గుడిలో చేసుకున్నాను కాబట్టి సంతోషిమాతకి అట్టిపళ్ళు కూడా పులిపియి పెట్టకూడదు. పచ్చి అట్టిపళ్ళు పెట్టాలి. అంటే కొంచెం ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క నియమాలుంటాయి కదా! ఆ రోజు నేను ముందు రోజే అరటిపళ్ళు కానీ, కొబ్బరికాయలు పూజకు సంబంధించినవి ఏవైనా కూడా ముందే తెప్పించుకుని నేను ఆ రోజు ఫ్రెష్‌గా గాజులు మిగతావన్నీ నేను తెచ్చుకున్నాను. పూజకి ఏం కావాలో అన్నీ ముందు రెడీ చేసుకుంటే మనకెప్పుడు కూడా కొంచెం ఫుల్ ప్లాన్‌గా ఉంటది. ఏది అక్కడ తక్కువ అవ్వదు, లోటవ్వదు. ఇంగో ఈవిడే మా కన్నమ్మ. ఆవిడ ఆవిడ వల్ల ఆ ఊరెళ్ళి అక్కడ తీర్చుకోగలిగాను నేను. చాలా జరిగింది. నిజంగా పూజ అంటే నేను ఇలా ఈ నోము ఇంతమందితో నోసుకోవడం అనేది నా పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట. జరిగింది. చెన్నైలో అయితే అసలు నాకు ఇంతమంది పేరంటాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇగ లాస్ట్‌లో వచ్చారు మా వారు. బాబు ఊరుకోవట్లేదని. ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. నా నోము కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ నోము ఎవరికైనా ఆన్వాయితీ ఉంటే తప్పకుండా తీర్చుకోండి. థ్యాంక్